నమస్తే, వెల్కమ్ టు వేద టీవీ. నేను అనిల్. హైకోర్టు సంచలన ఆదేశాలు జారీ చేసింది హైడ్రా కమిషనర్ మీద. హైడ్రా కమిషనర్ని తొలగించాలంటూ రంగనాథ్ని హైకోర్టు అయితే ఆదేశాలు ఇచ్చింది. అసలు ఎందుకు తొలగించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది, ప్రభుత్వానికి సంబంధించి మరి ఏ విధంగా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది అనే విషయాలపై మనతో పాటు మాట్లాడడానికి హైకోర్టు అడ్వకేట్ కృష్ణకాంత్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, హైకోర్టు హైడ్రా కమిషనర్ రంగనాథ్ని తొలగించాలంటూ కూడా ప్రభుత్వ సిఎస్కి ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. ఎందుకు చేయాల్సి వచ్చింది? అసలు ఆ రోజు ఏం జరిగింది? అనిల్ గారు, ఇప్పుడు ఏదైతే ఇది హైడ్రా తెలంగాణలో గత 2 ఏళ్ళుగా ఒక చెరువుల్ని, ప్రభుత్వ భూముల్ని, ఇంకా ఈ రకరకాల నాళాలని వీటిని అన్నిటిని కాపాడుతాము అన్న ఉద్దేశంతో తెలంగాణ గవర్నమెంట్ హైడ్రా పెడతాం జరిగింది. సరే, హైడ్రా అనేది ఎలా పెట్టారు? మీరు ఒక జీవో 99 కేవలం ఒక జీవో ద్వారా తీసుకొచ్చేసారు దాన్ని. సో అదే రోజు నేను 2 ఏళ్ల క్రితము ఎప్పుడైతే ఇది నాగార్జున గారు ఉదంతమైంది 1.5 year క్రితం, అప్పుడు ఆయన మొదటి రోజు ఇట్లానే మీలాంటి టీవీ ఛానల్ వల్ల డిబేట్లు పిలిచినప్పుడు నేను ఆ రోజు అడిగాను, ఒక హైడ్రా అనేది ఆల్రెడీ జిహెచ్ఎంసీ యాక్ట్, హెచ్ఎండిఏ యాక్ట్ ఇలాంటి లోకల్ బాడీ యాక్ట్స్ అమల్లో ఉండగా ఒక ప్రాపర్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో అవి బిల్లుల ద్వారా పాస్ అయిన యాక్ట్స్ అవి అమల్లో ఉండగా మీరు హైడ్రా అని చెప్పి కేవలం ఒక జీవో 99 పేరు మీద ఎలా తీసుకొచ్చారు? దానికి చట్టభద్రత ఏంటి? అసలు దానికి ఒక చట్టభద్రత రెండూ లేవు. అలా ఎలా తీసుకొస్తారు? సరే, నాగార్జున గారు ఉదంతం అప్పుడు నేను ఆ రోజు చెప్పా, నాగార్జున గారు అంటే ఇన్కన్వెన్షన్ సరే ఎఫ్టీఎల్ జోన్లో ఉంది, ఒక ఎకరం ఎంతో ఎక్స్ట్రా వాళ్ళు ఎంక్రోచ్ చేశారు, ఆ యొక్క అలిగేషన్స్ మీద అది ఇరగొట్టారు. సరే ఓకే, అది కూడా ఆయనకు నోటీస్ ఇవ్వలేదు. అదే ఆయన ట్విట్టర్ సాక్షిగా అప్పట్లో పెట్టారు, ఆయన నాకు నోటీస్ ఇవ్వలేదు, ఇది ఇల్లీగల్ అది ఇది అని చెప్పి. ఎనీవేస్ అది కోర్టులో వాళ్ళు వెళ్ళారు, వాళ్ళు అది ఫైట్ చేయడానికి. అది స్టిల్ అండర్ సబ్జుడీస్ అనుకుంటా, అది ఇంకా నడుస్తుంది. అది వాట్ ఎవర్ ఇట్ ఈస్ అనేది అయితే తొలగించారు ఆయన స్ట్రక్చర్ని. నేను అడిగింది ఆ రోజు ఏంటంటే, అప్పుడు ఇంకా ఈ సుల్కం చెరువులు అవి ఉదంతాలు అవ్వలే. నేను ఆ రోజు అడిగింది ఇదే క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు గొప్ప వాళ్ళకి అయింది, అది కూడా ఆయన ఇల్లు కాదు, అది ఆయన బిజినెస్ సెంటర్. అది అక్కడ ఏదో ఒకటి అయింది, ఆయన నాగార్జున దానికి కూడా ఆయన వ్యతిరేకించారు. బట్ అది తీసినా ఆయనకు పెద్ద ఫరక్ పడదు, ఎందుకంటే ఆయన ఒక గొప్ప వ్యక్తి, ఈజ్ వెల్ ఆఫ్. ఆయనకు పెద్ద ఆయన ఇల్లు కాదు, అది ఆయన సొంత ఇల్లు కాదు అది ఇరగొడటానికి. సో అక్కడ ఏదో బిజినెస్ సెంటర్, అది ఇరగొట్టినా కూడా అన్యాయమే. బట్ అది ఆయనకు పెద్ద ఎఫెక్ట్ ఉంటుంది అలాంటి వాళ్ళకి. రేపటి రోజు మధ్యతరగతి మరియు దిగువ మధ్యతరగతి ప్రజల జోలికి ఇలానే వాళ్ళ ఇల్లుల మీదకి వస్తాయి. అంటే ఇప్పుడు అపార్ట్మెంట్స్ ఉన్నాయి అనిల్ గారు, సింపుల్ ఎగ్జాంపుల్ ఆ రోజు కూడా చెప్పాను, ఇవాళ కూడా అదే చెప్తున్నాను నేను. ఇప్పుడు అపార్ట్మెంట్ ఉంటుంది, అది ఎఫ్టీఎల్ జోన్లో ఉంది. గత 12 ఏళ్ల క్రితమో 10 ఏళ్ల క్రితమో వాళ్ళు కట్టుకున్నారు. ఓకే, అక్కడ అప్పుడున్న బిల్డర్ పర్మిషన్స్ అన్ని తెచ్చుకున్నాడు. ఇదే ఎఫ్టీఎల్ జోన్ దగ్గరలో కొద్దిగా ఎంక్రోచ్ చేసి ఆ ల్యాండ్ మీద పర్మిషన్స్ వచ్చాయి. హెచ్ఎండి వాళ్ళు పర్మిషన్ ఇచ్చి ఉంటారు, జిహెచ్ఎంసీ వాళ్ళు ఇచ్చి ఉంటారు, లోకల్ బాడీ అన్ని పర్మిషన్స్ ఇచ్చి ఉంటాయి. వాటర్ కనెక్షన్ వచ్చేసింది అక్కడ, వాళ్ళు కరెంటు కనెక్షన్స్ వచ్చేసాయి. సో కరెంట్ బిల్లులు కడుతున్నారు అక్కడ రెసిడెంట్స్, వాటర్ బిల్స్ కడుతున్నారు, ప్రాపర్టీ ట్యాక్స్లు కడుతున్నారు. అక్కడ వాళ్ళు కొనుక్కునేటప్పుడు అదే ఎస్ఆర్ సబ్ రిజిస్టర్ ఆఫీస్లో ప్రాపర్గా సేల్ డీడ్ రిజిస్ట్రేషన్స్ కూడా అయినాయి. అన్నీ అయిన తర్వాత ఇన్నేళ్ళ తర్వాత మీరు హైడ్రా అని వచ్చి ఇప్పుడు వాళ్ళ అపార్ట్మెంట్ ఇరగొడతా అంటే ఆ బాధితుల పరిస్థితి ఏంటి? ఇన్నోసెంట్ హోమ్ బయర్స్ పరిస్థితి ఏంటి? వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి అన్నది నా ప్రధాన ప్రశ్న. ఆ రోజు అడుగుతున్నాను, ఇప్పటికీ అడుగుతున్నాను. ఆ రోజు అడిగాను నేను, అది అడిగితే ఆ రోజు చాలా మంది వ్యతిరేకత వచ్చింది. అప్పట్లో కొత్తగా అప్పుడే పెట్టారు హైడ్రా, ఇది నాగార్జున గారు ఉదంతమైంది. చాలా మంది కొందరు కాలర్స్ కూడా లైవ్లో గొప్ప వాళ్ళ జోలికి వెళ్తే తప్పేముంది, ఇలా గొప్ప వాళ్ళు అన్యాయంగా కబ్జా చేశారు కాబట్టి రేవంత్ గారు ఇలా చేస్తున్నారు, రేవంత్ సర్కార్ ఇలా చేస్తున్నారు ఏదన్నారు. సరే ఓకే, నేను ఆ రోజు కూడా అదే అడిగా, గొప్ప వాళ్ళ పరిస్థితి ఓకేనండి, రేపు ఇదే పరిస్థితి బీద వాళ్ళకి, దిగువ మధ్య తరగతి బీద వాళ్ళ జోలికి వస్తే వాడి ఇల్లు పోతే ఎలా? వాళ్ళ ఇల్లు, వాళ్ళకైతే ఇల్లు అవి గొప్ప వాళ్ళకైతే అది బిజినెస్ సెంటర్స్, ఇదైతే ఇల్లు కదా. వాడికి అది ఇల్లు పోతే సొంతింటి కళ అనేది ప్రతి మామూలు మనిషి, మధ్యతరగతి కుటుంబం ప్రతి మనిషికి సొంతింటి కళ అనేది ఒక పెద్ద డ్రీమ్. అది ఆ సొంత ఇల్లు నువ్వు కూలగొట్టేస్తే అక్కడ జోక్ ఏంటంటే అనిల్ గారు, హోమ్ లోన్స్ మనకు తెలుసు 25,000, 20,000, 30,000 ఉంటాయి. నీ అపార్ట్మెంట్ ఉండదు, వాళ్ళు వచ్చి ఇరగొడతారు రేపటి రోజు ఎఫ్టీఎల్ జోన్ అని చెప్పి. నువ్వు 10 ఏళ్ళ నుంచి ఉంటారు అపార్ట్మెంట్ ఇరగొట్టేస్తారు వాళ్ళు వచ్చి. నువ్వు ఈఎంఐ కడుతూ ఉంటావు కానీ ఇల్లు ఉండదు నీకు అక్కడ. అదేంటి పరిస్థితి? అది పునరావాసం అనేది కల్పించాల్సి ఉంటుంది కదా. మామూలుగా ఏదైనా కూల్చివేతలు జరిపినా కూడా నోటీసులు ఇవ్వడమో లేదా వాళ్ళకంటూ ఒకటి పునరావాసం కల్పించడమో ఏదో ఒకటి ఉండాలి. మరి ఎందుకని ఇవన్నీ ఏం జరగలేదని అంటారు? ఎగ్జాక్ట్లీ, మంచి పాయింట్ అడిగారు అనిల్ గారు. నేను ఆ రోజు ఇదే అడిగాను, ఒక పునరావాసం చట్టము, రీహాబిలిటేషన్ యాక్ట్ కింద ఒక పునరావాసం చట్టము, వాళ్ళకు ఒక ఇల్లు ఇరగొడితే, ఎందుకంటే వాళ్ళు ఇన్నోసెంట్ హోమ్ బయర్స్, నేను చెప్పినట్టు ఇందాక అన్ని బిల్స్ అన్ని ట్యాక్సెస్ కడుతున్నారు వాళ్ళు ఇన్నేళ్ళ నుంచి. ఇప్పుడు వచ్చి మీరు హైడ్రా ఎఫ్టీఎల్ జోన్ ఉందని చెప్పి అది దాన్ని కాపాడుతాము, ఆ చెరువుని కాపాడుతాను ఉదంతం అన్న నెపంతో మీరు దాన్ని ఇరగొడుతున్నారు. సరే ఓకే, ఇరగొట్టిన తర్వాత మరి వీళ్ళు ఇన్నోసెంట్ హోమ్ బయర్స్ కదా, వీళ్ళకైతే తెలియదు కదా, ఆ అమ్మినోడికి తెలియదు, ఆ పర్మిషన్ ఇచ్చిన వాళ్ళు చెప్పాలి దీనికి సమాధానం. ఆ అమ్మినోడైతే ఇప్పుడు అది బిల్డర్ ఎవడైతే ఉన్నాడో అమ్మేసి
దుబాయ్కి అక్కడికి వెళ్ళిపోయి ఉంటాడు. అతన్ని పట్టుకొని ఇప్పుడు కంపెన్సేషన్ అయితే ఇప్పలేరు కదా. ఆ అధికారులు అంటారా వాళ్ళని ప్రాసిక్యూట్ చేయాలి. వాళ్ళు ఒకవేళ పాత అధికారులు ఎవరైతే పర్మిషన్ ఇచ్చారో వాళ్ళని ఖచ్చితంగా అరెస్ట్ చేయాలి, ప్రాసిక్యూట్ చేయాలి. దానికే హైడ్రా పోలీస్ స్టేషన్ ఏదో పెడతామని అన్నారు, పెట్టారు కూడా 1-2. సరే, నేను ఆ రోజు చెప్పింది ఏంటంటే హైడ్రా పోలీస్ స్టేషనే కాదు, హైడ్రా ట్రిబ్యునల్స్ కూడా తీసుకురావాలి ఇలాంటి కేసుల్ని ఫాస్ట్ ట్రాక్ చేయడానికి అని చెప్పి నేను చెప్పడం జరిగింది. రంగనాథ్ గారిని నేను ఒక ఛానల్లో నన్ను ఇంటర్వ్యూకి పిలిచారు. నేను కొన్ని క్వశ్చన్లు అడిగే ఛాన్స్ వచ్చింది నాకు. అప్పుడు ఆయనకి ఇవన్నీ చెప్పాను. హైడ్రా చట్టం, హైడ్రా యాక్ట్ కింద లెజిస్లేటివ్ అసెంబ్లీలో ఒక బిల్లు పాస్ అవుతుందా, హైడ్రా చట్టాన్ని తీసుకురండి సపరేట్గా హైడ్రా యాక్ట్ కింద. ఈ బాధితులందరికీ పునరావాస చట్టం కింద, రిహాబిలిటేషన్ యాక్ట్ కింద కంపెన్సేషనో లేదా వాళ్ళకి వేరే ఇల్లులు ఇవ్వడమో ఇవన్నీ చేయండి. అట్ ద సేమ్ టైం హైడ్రా ట్రిబ్యునల్స్ తీసుకురండి. పోలీస్ స్టేషన్ పెట్టారు కదా అనుకుంటున్నారు కదా పోలీస్ స్టేషన్ పెడతా అని, అలానే హైడ్రా ట్రిబ్యునల్స్ తీసుకురండి. వీళ్ళు ఎవరైతే వీళ్ళకి పర్మిషన్స్ ఇచ్చి ఇలాంటి ఇల్లీగల్ పర్మిషన్స్ ఇచ్చారో ఆ ప్రభుత్వ అధికారులు కానీ ఆ బిల్డర్స్ కానీ ఎవరైతే వీళ్ళకి అమ్మారో వాళ్ళందరినీ ప్రాసిక్యూట్ చేయడానికి, ఫాస్ట్గా ఈ బాధితులకు న్యాయం చేయడానికి ఆ ట్రిబ్యునల్స్ తీసుకురండి. అండ్ ముఖ్యంగా అన్నిటికంటే ముందు, ఇవన్నీ చేసేకంటే ముందు మీరు ఆ ఇల్లు ఇరగొట్టినప్పుడు వీళ్ళకి కంపెన్సేషన్ ఇవ్వండి. దీనికోసం ఇవన్నీ ఎందులో వస్తుంది మీకు క్లియర్గా ఒక చట్టబద్ధీకరణ హైడ్రా యాక్ట్ కింద లెజిస్లేటివ్ అసెంబ్లీలో ఒక బిల్లు పాస్ అయితే వస్తుంది. నేను ఇదే విషయాన్ని ఆ రోజు రంగనాథ్ గారికి చెప్తే ఇట్స్ వెల్ టేకెన్, మీ ఐడియా బాగుంది, నేను దాన్ని కన్సిడర్ చేస్తాను కూడా చెప్పారు. నెక్స్ట్ డే 1-2 పేపర్లో కూడా వచ్చింది అది. ఇది జరిగి కూడా 1 year పైన అవుతుంది అది. కానీ ఇప్పటి వరకు దాని మీద మళ్ళీ అప్డేట్ లేదు. ఆ రోజు వెల్ టేకెన్ నా సజెషన్ అన్నారు రంగనాథ్ గారు, కానీ ఇప్పుడు దాని మీద అప్డేట్ లేదు, ఏం లేదు. ఈ లోపల మనం చూసాము ఈ 1 yearలో ఎన్నెన్ని హైడ్రా పేరు మీద ఇలాంటివన్నీ ఎలిగేషన్స్ వచ్చాయి మనం చూస్తున్నాం. అలిగేషన్స్ వచ్చాయి. ఇప్పుడు ఆదేశాలు ఇవ్వడానికి కూడా గల కారణం 63 సార్లు ఆయన కోర్టు ధిక్కరణ పాల్పడ్డాడని, ఆ కేసులో భాగంగానే హైకోర్టు సీరియస్ అయిందని. అంటే ఆ రోజు సీరియస్ అవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది? అంటే హైకోర్టు ఏ విచారణలో భాగంగా ఆయన మీద సీరియస్ అయింది? ఇప్పుడు ఒకటి అనిల్ గారు, మీరే అన్నారు ఇప్పుడు వరకు 63 కంటెంప్ట్ పిటిషన్స్ పడ్డాయంట హైడ్రా మీద. దాని మీద రిప్లై లేదు. అండ్ ముఖ్యంగా ఆ రోజు ఏదైతే జరిగింది ఇప్పుడు మనం మాట్లాడుకుంటుంది, అది లోతుకుంటలో ఒక ల్యాండ్ పరంగా ఒక ఇష్యూ అది. సో దాని మీద ఏంటంటే రైతులు ఎప్పటి నుంచో అక్కడ కూర్చొని వాళ్ళు ఫార్మింగ్ చేస్తున్నారు, అక్కడ వ్యవసాయం చేస్తున్నారు, ఎప్పటి నుంచో ఉంది. తర్వాత ఇది ప్రభుత్వ భూమి అని చెప్పి దాని మీద డిస్ప్యూట్ వచ్చింది. సో అది ప్రభుత్వ భూమా లేదా ప్రైవేట్ ప్రాపర్టీ, అది దీని మీద మొత్తానికి కోర్టులో డిస్ప్యూట్ నడుస్తుంది. ఈ లోపల హైకోర్టు వారు ఏమన్నారు, అది తేలేంత వరకు ఒక స్టేటస్ క్యో, అంటే ఈ రైతులు దానిలోకి వెళ్ళడానికి లేదు, ప్రభుత్వం వెళ్ళడానికి లేదు. అది తేలేంత వరకు ఆ కోర్టులో ఆ యొక్క స్పష్టీకరణ వచ్చేంత వరకు ఆ కేసు మీద ఎవరు ల్యాండ్లోకి వెళ్ళకండి, స్టేటస్ క్యో అలానే ఉంటుందని స్టేటస్ క్యో ఇవ్వడం జరిగింది. స్టేటస్ క్యో ఇచ్చిన తర్వాత కూడా హైడ్రా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి అక్కడ ఫెన్సింగ్ని అవన్నిటిని స్ట్రక్చర్స్ని తీసేశారు, కూలగొట్టేశారు. దానికే వాళ్ళు ఇమీడియట్గా మళ్ళీ హైకోర్టుని ఆశ్రయించడం జరిగింది. మీరు ఇచ్చిన తర్వాత కూడా స్టేటస్ క్యో ఉన్న తర్వాత కూడా ఇలా చట్ట ఉల్లంఘన చేస్తూ హైడ్రా వాళ్ళు వచ్చి ఇలా చేయడం ఏంటి, ఇలా సూపర్ సీడ్ చేయడం ఏంటి, ఇలా మమ్మల్ని బుల్డోజ్ చేయడం ఏంటి, ఏంటిదని చెప్పి అడిగితేనే దానికే అప్పుడు గౌరవనీయ తెలంగాణ హైకోర్టు వారు చాలా సీరియస్ అయ్యి ఇప్పటికే మీ మీద 63 పైచలకు కోర్టు ధిక్కరణ పిటిషన్స్ పడ్డాయి. దీంతో పాటు ఇంకా 65ది ఇది, ఇంకా ఇప్పటికే చాలా తప్పు అయిపోయింది. అసలు మీరు చాలాసార్లు తప్పులు చేశారు, ప్రతిసారి మేము ఎన్నిసార్లు కోర్టు నుంచి ఆర్డర్స్ ఇస్తున్నా కూడా మీరు దాన్ని ఉల్లంఘన చేస్తూ, అంటే ఒక ముఖ్యంగా కమిషనర్ రంగనాథ్ గారి మీద ఎందుకు కొద్దిగా సీరియస్ అయ్యారంటే గౌరవనీయ తెలంగాణ హైకోర్టు చాలాసార్లు ఆయనకి ఆర్డర్స్ ఇచ్చిన తర్వాత కూడా దే హావ్ డైరెక్టెడ్ ఆర్డర్స్ టు హిమ్, ఇవి ఇలా వెళ్ళకండి, మీరు నోటీసులు ఇవ్వండి ప్రాపర్గా, ఇష్టం వచ్చి డైరెక్ట్గా వెళ్ళి బుల్డోజ్ చేయకండి, ఇవన్నీ చాలాసార్లు ఒక ఉదంతాలుగా చాలా కేసెస్లో ఉదంతాలు ఇవ్వడం జరిగింది. కానీ వాటన్నిటిని ఇప్పటివరకు ఆయన పాటించలేదని అక్కడ మెయిన్ ప్రధాన అలిగేషన్స్, అక్కడ ఆరోపణలు. దానికే కంటెంప్ట్ పిటిషన్స్ ఫైల్ అయినాయి ఆయన మీద చాలా. సో ఇన్ని కంటెంప్ట్ పిటిషన్స్ ఉన్న ఏకైక అధికారి కూడా రంగనాథ్ గారు నాకు తెలిసి తెలంగాణలో మొత్తం. సో ఇలాంటిది ఫస్ట్ టైం చూస్తున్నాం మేము, ఇంత కోర్టు ధిక్కరణ, అందులో బీయింగ్ ఎ బ్యూరోక్రాట్ యువర్ ఐపీఎస్ కేటగిరీ ఒక అధికారి, మీరు ఒక ఐఏఎస్ అధికారులు ఆయన ఐపీఎస్ నుంచి వచ్చారు మెయిన్. సో అట్లాంటి ఒక యూనియన్ పబ్లిక్ సర్వీస్ నుంచి వచ్చిన వాళ్ళు మీరు ఇంకా చట్టాలను ఎక్కువ గౌరవించాలి కదా, ఎందుకంటే చట్టాలని చూపించేదే మీ యొక్క ఉద్యోగం అది. సో అలాంటిది మీరే చట్టధికరణ చేస్తే చాలా తప్పు కదా. ఇట్ విల్ సెట్ ఏ బ్యాడ్ ప్రెసిడెంట్. అంటే ఆయన ట్రైనింగ్ టైంలో కూడా ఖచ్చితంగా చట్టాలకు సంబంధించి లీగల్ థింగ్స్ కూడా నడుస్తూ ఉంటాయి ట్రైనింగ్లో. 100% వాళ్ళకి అన్ని ట్రైనింగ్లు లీగల్గా అడ్మినిస్ట్రేటివ్ పరంగా అన్నిటి పెద్ద హై లెవెల్ ట్రైనింగ్ ఇచ్చే వాళ్ళని ఒక ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు చేస్తారు. యూనియన్ పబ్లిక్ సర్వీస్ ఉన్నదే అందుకు. అలాంటి వాళ్ళు ఇంకా చట్టాలని గౌరవించి ఇంకా చట్టాలను ఆచరింప చేసే విధంగా సామాన్య ప్రజలకు కూడా వాళ్ళే చెప్పాలి చట్టాలను ఎట్లా ఆచరించాలి ఏంటని. అలాంటిది మీరే చట్టధికరణ చేస్తే ఎట్లా, ఇది చాలా పెద్ద తప్పు కదా. ఒక డైరెక్ట్ కోర్ట్ ఆర్డర్స్ మీరు ఎలా ధిక్కరిస్తారన్న దాని మీదే ఆ రోజు గౌరవనీయ జడ్జి వారు ఇది ఆయనని రిప్లేస్ చేయడం, ఆయన ఇమీడియట్ గా రిమూవల్ ఆఫ్ హైడ్రా కమిషనర్ అన్నట్టుగా ఒక ఆర్డర్స్ జారీ చేయడం జరిగింది. తెలంగాణ చీఫ్ సెక్రటరీకి అది పంపించడం జరిగింది. సో నెక్స్ట్ వాళ్ళు అది నిజంగా తెలంగాణ గవర్నమెంట్ ఇఫ్
వాళ్ళకి నిజంగా నిబద్ధత ఉంటాయి వాళ్ళ రోజు అది ఒబ్లైజ్ చేయాలి. ఇంకోటి ఇక్కడ చిన్న కన్ఫ్యూజన్ ఉంది అనిల్ గారు, చాలా మంది అదో ఆ న్యూస్ వచ్చినప్పటి నుంచి అంటే రంగనాథ్ గారిని తీసేస్తారా అని అనుకుంటారు. తీసేయడం కాదు, అది ఒక యూనియన్ పబ్లిక్ సర్వీస్ క్యాడర్ ఆఫీసర్స్ని తీసే అధికారం కోర్టుకు ఉండదు. దే కెన్ ఓన్లీ డైరెక్ట్ పాస్ సచ్ ఆర్డర్స్ టు డైరెక్ట్ టు రిప్లేస్ దెమ్. రిప్లేస్ అంటే ఆయన ఆ డిపార్ట్మెంట్ నుంచి వేరే డిపార్ట్మెంట్కి వేస్తారు, ఆయన ప్లేస్లో ఇంకొక తగిన అధికారిని అక్కడ రిప్లేస్ చేస్తారు. అది అక్కడ కోర్టు వారు చెప్పింది. సో దానికి అనుగుణంగానే ఆర్డర్స్ ఇచ్చారు చీఫ్ సెక్రటరీకి. నెక్స్ట్ చీఫ్ సెక్రటరీ వారు మరి గౌరవనీయ న్యాయస్థానం చెప్పిన ఒక ఆర్డర్స్ వాళ్ళ పాటిస్తారా లేదా అనేది ఆ రేవంత్ రెడ్డి గారి సర్కార్ ఏం చేస్తారని చూడాలి. బట్ ఇక్కడ మళ్ళీ ఇంకోటి, ఇక్కడ లీగల్ రెమెడీస్ కూడా ఉన్నాయి అలాగని రంగనాథ్ గారికి. ఇప్పుడు గవర్నమెంట్ ప్లీడర్ ద్వారా రంగనాథ్ గారు, బికాస్ హీ రిప్రజెంట్స్ గవర్నమెంట్, రంగనాథ్ గారు గవర్నమెంట్ అధికారే కాబట్టి ఆయన తరపున గవర్నమెంట్ ప్లీడర్ గారు వచ్చి ఒక విధంగా ఈ ఆర్డర్ సింగిల్ జడ్జ్ బెంచ్ కాబట్టి ఈ ఆర్డర్స్ పాస్ చేసింది. దానికి వాళ్ళు రికాల్కి వేసుకోవచ్చు అదే బెంచ్కి, లేదంటే పై బెంచ్కి అపీల్ వెళ్ళొచ్చు, డివిజన్ బెంచ్కి అపీల్కి వెళ్ళొచ్చు. ఇంకా అది కూడా ఒకవేళ అడ్వర్స్ ఆర్డర్స్ వస్తే అప్పుడు సుప్రీంకోర్టుకు వెళ్ళే వెసులుబాటు కూడా ఉంది. చట్టపరంగా వీళ్ళకి లీగల్ రెమెడీస్ ఉన్నాయి. అట్ ద సేమ్ టైం ఈ ఉదంతం అయిన తర్వాత రంగనాథ్ గారు ఒఫీషియల్గా అఫిడవిట్ ఇచ్చారు, అపాలజీస్ చెప్తూ అఫిడవిట్ ఇచ్చారు, సబ్మిట్ చేయడం జరిగింది. కానీ దాన్ని కూడా కోర్టు వారు ఒక విధంగా అంటే ఏంటంటే ఇంత లేట్గా ఇచ్చినందుకు తప్పు పట్టారు. ఎందుకంటే మీరు ఇదేదో మీకు నిజంగా పశ్చాత్తాపం ఉంటే మీరు ఎప్పుడో ఇన్ని కంటెంప్ట్ పిటిషన్స్ పడిన తర్వాత కాదు కదా, అట్లనే ఇవ్వచ్చు, ముందే ఇవ్వాలి. సో మీరు మనస్ఫూర్తిగా ఇచ్చినట్టు లేదు, ఇది ఏదో లాస్ట్ మూమెంట్లో మేము ఇట్లా అన్నాం కాబట్టి ఇప్పుడు ఏదో అపాలజీ అఫిడవిట్ పెట్టారు మీరు. సో ఇది కూడా మేము కన్సిడర్ చేయమన్నట్టుగానే గౌరవనీయ తెలంగాణ హైకోర్టు వారు చెప్పడం జరిగింది. అంటే ప్రధానంగా చూసుకుంటే ఒక ఐఏఎస్ అధికారి 63కు పైగా కోర్టు దిక్కన్న కేసులు అనేది మామూలు విషయం కాదు. అంటే చట్టం మీద గౌరవం ఉన్న వ్యక్తికి భయం లేదనుకోవాలా, లేకపోతే ధైర్యం ఏం కాదులన్న ధైర్యంతో ఏమనుకోవచ్చు? అంటే ఒక ఐఏఎస్ అధికారి అయినటువంటి వ్యక్తి మామూలుగా సామాన్యుడే ఒక కోర్టు ధిక్కరణ చేసిండంటే అతనికి ఒక న్యాయం ఇతనికి ఒక న్యాయం అనేది ఉండదు, ప్రతి ఒక్కరికి ఒకటే న్యాయం ఉంటుంది. మరి ఈయన విషయంలో ఎందుకని ఇన్ని కోర్టు ధిక్కరణ కేసులైనా కూడా ఇప్పటివరకు ఆయన ఎలాంటి రెస్పాండ్ అనేది కాకపోవడం, అంటే మొదట్లోనే ఎందుకని ఆయన హాజరు కాలేదంటే ఏం చెప్తారు? ఆ విషయాన్ని మీరు రంగనాథ్ గారిని మరియు రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ అడగాలి. ఎందుకంటే నిజంగా ఒక గవర్నమెంట్ పొజిషన్లో ఉండి మీరు ఇన్నిసార్లు కోర్టు యొక్క ఆర్డర్స్ని ధిక్కరించడం అనేది మామూలు విషయం కాదు. నేను చెప్పినట్టు ఇందాక, బీయింగ్ ఎ బ్యూరోక్రాట్ యువర్ సెల్ఫ్, మీరే ఒక గౌరవప్రదమైన పోస్ట్లో ఉండి చట్టాలని ఆచరింపజేసే పోస్ట్లో మీరే ఉన్నారు. అలాంటప్పుడు మీరే చట్టధిక్కరణ చేస్తారు, అది కూడా ఒక్కసారి కాదు చాలాసార్లు అన్నట్టుగా ఎలిగేషన్స్ ఉన్నాయి. అలాంటప్పుడు మీరు ఇలా ఒక రాంగ్ ప్రెసిడెంట్, అదే కదా ఇవాళ రోజు గౌరవనీయ తెలంగాణ హైకోర్టు కూడా చెప్పింది అదే, మీరు ఒక చాలా రాంగ్ ప్రెసిడెంట్, అంటే ఒక రాంగ్ ఎగ్జాంపుల్ పెడుతున్నారు, మీరు ఇట్లా చూపిస్తున్నారు ఇట్లా జనాలకు కూడా చాలా తప్పిది. మీరు దీని మీద మేము ఎన్నోసార్లు ఆర్డర్స్ ఇచ్చిన తర్వాత కూడా మీ ఆర్డర్స్ ఉల్లంఘిస్తూ సరైన నోటీసులు ఇవ్వకండి, సరైన నోటీసులు ఇవ్వండి. అవతల వాళ్ళకి ఆపోజిట్ పార్టీ కంటే ఎప్పుడు సరిగ్గా నోటీసులు ఇచ్చిన దాఖలాలు ఏమనంటే నోటీసులు ఇచ్చామంటారు. బట్ ఇట్లా చాలాసార్లు అండ్ నేను ఇవాళ ఒకటి రేజ్ చేద్దాం అనుకుంటున్నాను అనిల్ గారు. నేను ఒక మామూలు మధ్యతరగతి నుంచి వచ్చిన వాడినే, నాకు ఆ బాధ తెలుసు. వాళ్ళు ఇన్నోసెంట్ హోమ్ బయర్స్, ఎందుకంటే నేనే చాలా మటుకు రేరా కేసెస్ చేస్తూ ఉంటాను, అన్ని చేస్తాను, మీకు తెలుసు. నేను సాహితీ కేసు కూడా అంతా చేశాను బాధితుల తరపున అని. సో నేను చెప్పేది ఏంటంటే నాకు ఆ హోమ్ బయర్స్ బాధలు తెలుసు నాకు. అందుకే నేను నన్ను పిలిచింది కూడా అప్పుడు ఈ డిబేట్స్ అన్నింటిలో వాళ్ళు దాని గురించి, అప్పుడు వేరే ఛానల్స్ వారు, ఇది నాగార్జున గారు ఉదంతమైనప్పుడు ఇది ఏంటి అంటే నేను ఆ రోజు ఫస్ట్ డే రేజ్ చేశాను. నేను మీరు దయచేసి హైడ్రా చట్టం తీసుకురండి, హైడ్రా యాక్ట్ అనేది తీసుకురండి అంటే దాన్ని చాలా తెలివిగా మాలాంటి నేను ఫస్ట్ రేజ్ చేశాను. నా తర్వాత చాలామంది హైకోర్టులో పిల్లు కూడా వేసాము. అప్పుడు పిల్లు వేసిన తర్వాత వీళ్ళు ఏం చేశారు, జిహెచ్ఎంసీ యాక్ట్లోనే ఒక చిన్న అమెండ్మెంట్ చేశారు, హైడ్రాకి చట్టభద్రత ఇచ్చారు వాళ్ళు. అంటే ఏంటంటే అప్పటి వరకు హైడ్రా ఓన్లీ జీవో 99 ద్వారా వచ్చేసింది బయటకి. అలాంటిది ఇట్లా చాలామంది అడుగుతున్నాం మాలాంటి వాళ్ళు ఒక హైడ్రా చట్టం కింద రండి అంటే, చట్టం కింద కాకుండా మళ్ళీ చట్టం కింద వస్తే నేను చెప్పినట్టు ఈ కంపెన్సేషన్, రిహాబిలిటేషన్ యాక్ట్ ఇవన్నీ వస్తాయి కదా, పునరావాస చట్టం ఇవన్నీ పెట్టాల్సి వస్తుంది. అందుకని ఇవన్నీ ఇబ్బందులు ఎదుర్కొంటారని చెప్పి చాలా తెలివిగా కేవలం జిహెచ్ఎంసీ ఉన్న ఆల్రెడీ జిహెచ్ఎంసీ యాక్ట్లోనే ఒక అమెండ్మెంట్ వేసేసి 2024లో అసెంబ్లీలో ఒక బిల్లు పాస్ చేశారు. ఏంటంటే హైడ్రాకి చట్టభద్రత ఇచ్చారు. నేను అంటుంది హైడ్రా ద్వారా అన్యాయమైన వాళ్ళకి చట్టభద్రత ఇవ్వండి ఆ హైడ్రా యాక్ట్ ద్వారా అన్నది మెయిన్ ఉద్దేశం. కానీ మీరు ఆ జనాలకే, ఆ అమాయకపు ప్రజలకి ఎవరైతే ఇల్లులు పోగొట్టుకున్నారో వాళ్ళకి మీరు చట్టభద్రత కాదు హైడ్రా ద్వారా, హైడ్రాకే చట్టభద్రత ఇప్పించుకున్నారు వీళ్ళు. అంటే మీరు చేసే పనులకి జిహెచ్ఎం అంటే అది భద్రత ఏంటి, జిహెచ్ఎంసీ యాక్ట్లో జిహెచ్ఎంసీ పరిధిలో ఏవైతే ఇవన్నీ ఉన్నాయో వాటన్నిటి మీద యాక్షన్ తీసుకునే విధంగా హైడ్రాకి అథారిటీ ఇచ్చినట్టుగా చట్టభద్రత ఇచ్చారు. అంటే ముఖ్యంగా చూసుకుంటే ఈ వ్యక్తికి సంబంధించి కావచ్చు, అంటే హైడ్రా కమిషనర్ రంగనాథ్కి సంబంధించి కావచ్చు, హైకోర్టు ఒకవేళ కోర్టు ధిక్కరణ కేసులో ఏమైనా ఉంటే కామన్గా ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది?
ఇప్పుడు ఒకటండి, ఇది ఆల్రెడీ ఇప్పుడు చాలాసార్లు చెప్పిన తర్వాత కూడా మీరు ఇప్పుడు అపాలజీస్ చెప్పారు. ఓకే, నేను చెప్పినట్టు ఆయనకు ఆల్రెడీ లీగల్ రెమెడీస్ ఉన్నాయి. ఇప్పుడు అదే సింగిల్ బెంచ్ జడ్జి గారి ముందర వీళ్ళు రీకాల్కి వెళ్ళొచ్చు. గవర్నమెంట్ పీరియడ్ ద్వారా రీకాల్ పిటిషన్ వేసుకుంటారు, ఈ యొక్క ఆర్డర్స్ని రీకాల్ చేయమని క్షమాపణ చెప్పారు కదా అని చెప్పి. నెక్స్ట్ దీని మీద అపీల్కి వెళ్ళొచ్చు డివిజన్ బెంచ్, అంటే ఇద్దరు లేదా ముగ్గురు జడ్జిలు ఉంటారు, సో డివిజన్ బెంచ్ అంటుందని. సో దాని మీదకి అపీల్కి వెళ్ళొచ్చు. దానిపైన ఇంకా అది కూడా అడ్వర్స్, అంటే అక్కడ కూడా ఓడిపోతే ఒకవేళ ఇంకా సుప్రీంకోర్టుకి ఎస్ఎల్పి ఫైల్ చేసుకునే హక్కు కూడా ఉంది వీళ్ళకి. నార్మల్గా చర్యలు ఏముండవు. చర్యలు ఇప్పుడు ఏం లేదండి. ద హైకోర్ట్ హ్యాస్ ఆర్డర్డ్ టు రిప్లేస్ హిమ్. సో దాని పరంగా వీళ్ళు ఇప్పుడు ఛాలెంజ్ చేస్తే చేయొచ్చు గవర్నమెంట్ వాళ్ళు. ఇంకోటి వాళ్ళు ఇది కూడా చేయకుండా వాళ్ళు అసలు దాని మీద ఎటువంటి అంటే జనరల్ చర్యలు అంటూ చర్యల వరకు వెళ్ళదు అంటారు నేను. ఎందుకంటే వెన్ యూ హ్యావ్ లీగల్ రెమెడీస్ వాళ్ళు ఇమీడియట్గా దాని ప్రకారం యాక్ట్ చేస్తారు ఎవరన్నా. అక్కడ కూడా నిర్లక్ష్యం చూపించి వాళ్ళు ఏం చేయకుండా అలానే ఉంటే మాత్రం అప్పుడు అది కంటెంప్ట్ సీరియస్ అవుతుంది. అది ఇప్పుడు ఖచ్చితంగా మీరు క్షమాపణలు చెప్పారు, ఇప్పుడు ఎఫిడేవిట్ ఇచ్చారు, ఎఫిడేవిట్ ఇచ్చిన తర్వాత కూడా ఆచరణ చేయలేదు అనుకోండి, క్షమాపణలు చెప్పి ఇంకోసారి చేయమంటారు ఏదో అంటారు, ఆయన కూడా నెక్స్ట్ కూడా ఇలాంటి చర్యలే చేశారు అనుకోండి, అప్పుడు అది పర్జురీ కింద అవుతుంది. పర్జురీ అంటే నువ్వు ఆల్రెడీ ఒకటి ప్రామిస్ చేసావు, ఒక ఓత్ ఇచ్చావు నువ్వు అక్కడ కోర్టులో, ఆ ఓత్ ఇచ్చిన తర్వాత కూడా నువ్వు తప్పు చేసావు. సో ఖచ్చితంగా అది కంటెంప్ట్ అవుతుంది. ఒక విధంగా కోర్టుకు అబద్ధం చెప్పినట్టు అయితే కూడా పర్జురీ కూడా ఇక్కడ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఆ విధంగా శిక్షలు పడతాయి. అప్పుడు కొద్దిగా జైలు శిక్షలు, ఫైన్లు పడే ఛాన్సెస్ ఉంటాయి. ఏదైనా కానీ ఒక కెరీర్కి అయితే ఒక యూపీఎస్సీ స్థాయి అధికారికి ఇలాంటివన్నీ బ్లాక్ మార్క్సే కదా. మీ కెరీర్ పరంగా మాత్రం మీకు అది ఎఫెక్ట్ పడుతుంది కొద్దిగా. ఓకే, అంటే ఎప్పుడైతే కమిషనర్ని తొలగించాలని చెప్పేసి హైకోర్టు ఆదేశాలు జారీ చేసిందో ఆ తర్వాత రేవంత్ రెడ్డి కూడా అంటే సీఎం కూడా స్పందించడం జరిగింది. అంటే వెనక్కి తగ్గేదే లేదన్నట్టుగా ఆయన మాటల్లో మనకు అర్థమవుతుంది. అంటే హైడ్రా తీసుకురావడమే ఒక ప్రతిష్టాత్మకంగా స్వయాన సీఎం రేవంత్ రెడ్డియే తీసుకొచ్చారు. ఆ తర్వాతనే ఆయన ఇప్పుడు హైడ్రా కమిషనర్కి ఈ ఆదేశాలు ఏవైతే జారీ చేశారో తొలగించాలని, ఆ విషయంలో మేము న్యాయ సలహా తీసుకుంటామని లేదా వెనక్కి తగ్గేదే లేదన్నట్టుగా ఆయన మాట్లాడడం జరిగింది. మరి ఆయన మాటల్ని మీరు ఎలా చూస్తారు? అది ఒక గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి స్థానం నుండి మీరు ఒక తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఒక గౌరవప్రదమైన ఒక ఆర్డర్ అది. సో ఆ ఆర్డర్ని మీరు ఒక విధంగా సీరియస్గా తీసుకోకుండా వెనక్కి తగ్గేదే లేదు అన్నట్టుగా ఏదో మనం మామూలు వాళ్ళు మాట్లాడినట్టుగా మాట్లాడుతామని చాలా బాధాకరం. అంటే నేను చూడలేదు ఇంకా, ఒకవేళ నిజంగా అలా మాట్లాడితే మాత్రం చాలా తప్పదు. ఎందుకంటే ద ఆనరబుల్ తెలంగాణ హైకోర్టు గౌరవప్రదమైన న్యాయస్థానం, మన తెలంగాణకే అత్యుత్తమ న్యాయస్థానం తెలంగాణ హైకోర్టు. వారు ఒక డైరెక్షన్స్ ఇచ్చినప్పుడు, ఒక ఆర్డర్స్ ఇచ్చినప్పుడు, ఒక ముఖ్యంగా ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న మీరు ఖచ్చితంగా దాని పరంగా అఫ్కోర్స్ న్యాయ సలహా తీసుకుంటున్నారు, అది మీ హక్కు, మీరు తీసుకోండి న్యాయ సలహా. దాంతోపాటు ఆ ఆర్డర్స్ని గౌరవించి అసలు ఏంటనేది మేము చూసి దాని ప్రకారం మేము రెస్పాండ్ అవుతామండి. వాట్ ఎవర్ ఇట్ ఈస్ మేము దానికి రెస్పాండ్ అయ్యి న్యాయపరంగానే మేము ముందుకెళ్తామని మీరు చెప్పాలి. అంతేగాని తగ్గేదే లేదు, నేను ఒక పుష్ప 2 ఇలాంటి మాటలు మాట్లాడితే ఇంకా నేను ఏం మాట్లాడతాను చెప్పండి, బీయింగ్ ఏ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్. సో అది రేవంత్ రెడ్డి గారి విజ్ఞతగా వదిలేస్తున్నాను. మామూలుగా హైడ్రా తీసుకొచ్చింది ప్రభుత్వ ఆస్తుల్ని అక్రమంగా కట్టడాలు, అదేవిధంగా చెరువులకు సంబంధించి కావచ్చు, వీటన్నిటి మీద బేస్ చేసుకొని హైడ్రా అనేది తీసుకురావడం జరిగింది. ప్రస్తుతం ఆస్తులు కాపాడుతున్నారు కాదంటలేదు, కానీ బీద ప్రజలు మాత్రం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అంటే వాళ్ళకంటూ ఒక పునరావాసం లేకపోవడం, వాళ్ళకంటూ ఒక కంపెన్సేషన్ లేకపోవడం, చాలా వరకు కూడా ఎఫెక్ట్ అనేది పడుతుంది. మరి వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఏం చర్యలు తీసుకునే అవకాశం ఉండదంటారు? అంటే సీరియస్ అయ్యింది, కోర్టు కూడా సీరియస్ అయింది, దాన్ని బేస్ చేసుకుని ఆలోచిస్తే ఏం చెప్తారు? నేను అదే సార్, నేను ఇప్పుడు అనిల్ గారు నేను ఫస్ట్ డే నుంచి నేను అడిగేది అదే. వీళ్ళు పునరావాసం చట్టము, ఈ రిహాబిలిటేషన్ యాక్ట్ ఏదైతే ఉందో అది ఇవ్వడం, వాళ్ళకి కంపెన్సేషన్ ఇవ్వడము, ఇన్నోసెంట్ హోమ్ బయర్స్కి, ఇవన్నీ ముఖ్యంగా వాళ్ళ బ్యాంకు రుణాల మాఫీ. నేను మీకు గుర్తుంటే మధ్యలో మాలాంటి వాళ్ళు నేను ఇప్పుడు చెప్పింది అదే. ఇప్పుడు ఈఎంఐలు ఉన్నాయి కానీ ఇల్లు లేవు అక్కడ. వీళ్ళందరికీ ఇల్లు కూలగొట్టేస్తే జోక్గా అదేదో లైటర్ నోట్ ఒక ఇది ప్రాసలాగా ఈఎంఐలు ఉన్నాయి కానీ ఇల్లు లేవు అక్కడ వాళ్ళకి. ఇంకేమంటామంటే అది వింటానికి ఎలా ఉంది? అది చాలా తప్పు కదా. అది మీకు ఇల్లు లేదు కానీ ఈఎంఐ కడుతున్నారు, అది ఎలా ఉంటుంది వాళ్ళ పరిస్థితి? సో దాని గురించే నేను అంటున్నాను, మీరు ఒక చట్టం కింద రావాలి. ఇవన్నీ మీకు ఎక్కడ వస్తాయి? హైడ్రా యాక్ట్ అసెంబ్లీలో, తెలంగాణ లెజిస్లేటివ్ అసెంబ్లీలో వీళ్ళు ఒక హైడ్రా బిల్లు పాస్ చేస్తే ఆ బిల్లు కాస్త హైడ్రా యాక్ట్, హైడ్రా చట్టం అవుతుంది. ఆ చట్టంలో అప్పుడు ఇవన్నీ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. కానీ వీళ్ళు ఏం చేశారు? అదే కదా చెప్పింది. వీళ్ళు అవి చేయకుండా జిహెచ్ఎంసీ యాక్ట్లోనే ఒక అమెండ్మెంట్, ఒక ఆర్డినెన్స్ పాస్ చేశారు. 374B అని చెప్పి ఒక ఆర్డినెన్స్ పాస్ చేసి ఆ హైడ్రాకి చట్టభద్రత ఇచ్చారు వీళ్ళు, జిహెచ్ఎంసీ యాక్ట్లో కలిపేశారు. అంతేగాని హైడ్రాకి సపరేట్ చట్టం ఫామ్ చేయలేదు వీళ్ళు. మేము అడుగుతుంది అదే, హైడ్రా చట్టం తీసుకురండి ఇప్పటికైనా అని. మీరు అన్నారు చెరువుల్ని, ప్రభుత్వ భూముల్ని, నాలాలను, వీటన్నింటిని పార్క్స్ని వీటిని కాపాడతాను, కానీ 100% FTL జోన్లో ఉన్న భూములు ఇవన్నీ కాపాడతాను. 100% హైడ్రా పెట్టిన ఉద్దేశం మంచిదే. నేను ఇప్పటికీ చెప్తున్నాను, అది హైడ్రా పెట్టిన ఉద్దేశం మంచిదే. అండ్ ఏవి రంగనాథ్ గారు ఏదైతే ఉన్నారో, రంగనాథ్ గారు అంటే నాకు కూడా పర్సనల్గా ఐ రెస్పెక్ట్ హిమ్ ఎ లాట్. హీఈస్ అ వెరీ గుడ్ బ్యూరోక్రాట్, మంచి ట్రాక్ రికార్డ్ ఉంది ఆయనకి. ఈ హైడ్రా ఫ్రాంక్ చెప్పాలంటే హైడ్రాకి రాకముందు మంచి ట్రాక్ రికార్డ్ ఉంది, అన్నీ ఉన్నాయి. హైడ్రా వచ్చిన తర్వాత కూడా మీరు అన్నట్టు కొన్ని చోట్ల కొన్ని ప్రభుత్వ భూములు అన్ని కాపాడగలిగారు.
కానీ బీద వాళ్ళ సంగతి ఏంటి అంటున్నాను నేను ఏమంటున్నానంటే యూ హ్యావ్ టు మెయింటైన్ ఈక్విటీ ఆఫ్ బ్యాలెన్స్ ఆఫ్ కోర్స్. కానీ అన్ని చోట్ల ఈక్విటీ ఆఫ్ బ్యాలెన్స్ ఇప్పుడు గొప్పవాడు ఇల్లు కూడా ఇందాక చెప్పిన నాగార్జున గారు ఉదంతమే గొప్ప వాళ్ళ బిజినెస్ వెన్యూ ఒకటి చిన్నది ఒకటి ఇరగొడతాం వేరు, ఒక మధ్యతరగతి దిగువ మధ్యతరగతి కుటుంబానికి బీద వాళ్ళకి చెందిన ఇల్లులు ఇరగొడతాం వేరు. రెండిటికి ఒకటేనండి. ఇది ఎంత ఎమోషనల్ ఫ్యాక్టర్ అక్కడ, అది అవునా కదా? ఇతను ఎక్కడ ఎఫెక్ట్ పడతాడు? లక్షలు అప్పు చేసి ఈఎంఐలు కట్టుకుంటూ ఇల్లు. నేను చెప్పినట్టు ఇందాక హోమ్ లోనే ఒక్కొక్కటి 20,000-30,000 ఉంటుంది. అవి ఈఎంఐలు ఉంటాయి కానీ ఇల్లులు ఉండవు అక్కడ ఇలా ఇరగొడితే. మరి అప్పుడు వాళ్ళు పోనీ నేను అదే చెప్తున్నా, ఇదే రంగనాథ్ గారు మధ్యలో బ్యాంక్ ఇదే ఇష్యూ మనం రేజ్ చేస్తే బ్యాంక్ వాళ్ళందరినీ పిలిచి ఒక రౌండ్ టేబుల్ మీటింగ్ పెట్టారు, సమీక్ష పెట్టారు. మళ్ళీ అది అవి కూడా అప్పుడే సంవత్సరంన్నర అవుతుంది, అది కూడా సంవత్సరం అయిపోయింది. మరి దాని మీద అప్డేట్ ఏముంది? ఇలాంటి వాళ్ళకి ఇల్లులు రుణమాఫీలు చేయమనే కదా, హోమ్ లోన్స్ రుణమాఫీలు చేయడానికి దాని పరంగా మీరు చూడండి అన్నట్టుగా దాని గురించి ఆయన ఇచ్చారు, అప్పుడు మీటింగ్ పెట్టారు. మరి దాని మీద అప్డేట్ ఏముంది? అవునా కదా? ఇప్పుడు బ్యాంక్లో కూడా, ఇప్పుడు నేను కూడా ఆమె హైకోర్టు అడ్వకేట్, నాకు తెలుసు బ్యాంక్స్లో కూడా వాళ్ళకి ఓన్లీ లీగల్ సెల్స్ ఉంటాయి. ఒక లోన్ ఇవ్వాలంటే వాళ్ళు కూడా వాళ్ళ అడ్వకేట్ని చూపించి అన్ని చేస్తారు. మరి ఆ బ్యాంకులు కూడా లోన్లు ఇచ్చాయి కదా. అంటే అప్పట్లో వాళ్ళ యొక్క లీగల్ సెల్ వాళ్ళు కూడా ఇచ్చారు అంటే అప్పట్లో ఉన్న పర్మిషన్స్ ఇచ్చారు కూడా, పర్మిషన్స్ ఉన్నాయని చూసుకుంటారు అందరూ. ఈ ఎఫ్టీఎల్ జోన్ అవన్నీ అంతా అప్పుడు సీరియస్గా ఇంకా వీళ్ళు ఎవరు చేయలే కదా. గవర్నమెంట్ ఫస్ట్ ఇనాక్ట్ చేసి ఎఫ్టీఎల్ జోన్ అనేది చాలా స్ట్రిక్ట్ పరిధి, అది మీరు ఇష్టం వచ్చినట్టుగా అలా కడతానికి లేదని గవర్నమెంట్ స్ట్రిక్ట్గా ఉండుంటే, అప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ కానీ ఇప్పుడు తర్వాత వచ్చిన ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ స్ట్రిక్ట్గా ఉండుంటే ఇవాళ రోజు ఆ కన్స్ట్రక్షన్స్ అయ్యేవి కాదు, ఆ పర్మిషన్స్ వచ్చేవి కాదు. అమాయక జనాలు అందరూ చూసి అన్ని పర్మిషన్స్ ఉన్నాయి కదా అని కొనేవాళ్ళు కాదు. ఇవాళ రోజు నేను అదే కదా, వాళ్ళు కొన్ని ట్యాక్సులు కట్టి అన్ని అయిపోయిన తర్వాత ఇన్నేళ్ళ తర్వాత ఇంకా హోమ్ లోన్స్ కడుతుంటే వాళ్ళు. ఇప్పుడు మీరు వచ్చేది ఎఫ్టీఎల్ జోన్లో ఉంది, ప్రభుత్వ భూమిలో కొద్దిగా ఎన్నో 2 ఎకరాలు కలిసినాయి, అది కలిసినాయి, లేదా ప్రభుత్వ ఇది ఎఫ్టీఎల్ జోన్లో ఉంది, బఫర్ జోన్లో ఉందని ఇరగొడితే ఎట్లా? చాలా తప్పు కదా. వాళ్ళకి ఇల్లు అదే అంటారు, వాళ్ళకి రిహాబిలిటేషన్ ప్యాకేజ్ కింద, పునరావాసం చట్టం కింద వేరే ఇల్లులు ఇవ్వండి, లేకపోతే ఏమైనా కంపెన్సేషన్ ఇవ్వండి. ఇవన్నీ ఇవ్వకుండా వాళ్ళని ఇరగొట్టేస్తే, లేదా వాళ్ళ బ్యాంక్ లోన్లు మాఫీ చేయండి. ఆ బ్యాంక్ లోన్ అలాంటి మాట్లాడినందుకే కదా అప్పుడు బ్యాంకర్స్ అందరిని పిలిపించి మీటింగ్ పెట్టారు. మళ్ళీ దానికి కూడా అప్డేట్ లేదు ఇప్పటివరకు. ట్రిబ్యునల్స్ అడిగాను నేను, ట్రిబ్యునల్స్ అప్పుడు ఇట్స్ వెల్ టేకన్ అన్నారు రంగనాథ్ గారు, ఇప్పటివరకు దాని మీద అప్డేట్ లేదు. హైడ్రా చట్టం కింద రండి, హైడ్రా యాక్ట్ కింద రండి, అసెంబ్లీలో పాస్ చేయండి అంటే అది కూడా బైపాస్ చేసి 374B ఆర్డినెన్స్ పాస్ చేసుకొని జిహెచ్ఎంసీ యాక్ట్లోనే ఒక చిన్న అమెండ్మెంట్ చేసి హైడ్రాకి చట్టభద్రత ఇచ్చారు కానీ దాని బాధితులకి ఇవ్వలేదు. అది అయిపోయింది. నెక్స్ట్ ఇది బ్యాంక్ లోన్స్ ఇలాంటివైనా మాఫీ చేస్తారంటే అది కూడా లేదు. ఒక మీటింగ్ పెట్టారు తూచాయ్ పరంగా, వాళ్ళతో ఏదో మాట్లాడారు, కాఫీ టీ దగ్గర వెళ్ళిపోయారు అంతే. ఆ బ్యాంకర్స్ అటే వెళ్ళిపోయారు, వీళ్ళు ఇటే వెళ్ళిపోయారు. ఆ బ్యాంక్ లోన్స్ మాఫీ లేదు. ఈ మరి మధ్యతరగతి దిగువ మధ్యతరగతి హోమ్ బయర్స్ వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇప్పుడు వాళ్ళు ఇల్లులు పోగొట్టుకొని ఈఎంఐలు కడుతున్నారు. అండ్ ముఖ్యంగా ఇప్పుడు తెలంగాణ పరిస్థితి ఎంత అధ్వానంగా ఉందంటే, నేనే ఆమె హైకోర్టు అడ్వకేట్ లాయర్, రియల్ ఎస్టేట్ లాయర్, నేను చాలామంది లీగల్ వెరిఫికేషన్స్ చేస్తూ ఉంటే, నేను వెట్టింగ్ చేస్తూ ఉంటే డాక్యుమెంట్స్, అంటే ఎవరైనా కొంటున్నారా లేదా, ఇల్లులు కొనాలా లేదా స్థలాలు కొనాలా అన్నీ నా దగ్గరికి వస్తూ ఉంటారు. మా టీం మేము చూస్తూ ఉంటాం. ఇవాళ రోజు రియల్ ఎస్టేట్ ఎలా అయిపోయిందంటే తెలంగాణలో, ఒక ఇల్లు కొనాలంటే భయపడిపోతున్నాడు. అంటే మధ్యతరగతి దిగువ మధ్య తరగతిలో అపార్ట్మెంట్ కొనాలన్నా, డబుల్ బెడ్రూమ్ ఎక్కడ కొందామన్నా, ఏది ఎట్లుందో ఏమని భయపడిపోతున్నారు. ఒక విధంగా ప్రికాషన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్. మీకు ఇప్పుడు ఒక అవేర్నెస్ అయితే వచ్చింది, అది మాత్రం మనం మెచ్చుకోవాలి. అవేర్నెస్ వచ్చింది, అన్ని కనుక్కోవడానికి. ఇదివరకు ఇంత లాయర్లను అన్ని అడిగి కొనుక్కునేవాళ్ళు కాదు. ఇప్పుడు లాయర్లను అన్ని చూసి మాకు చెప్పండి సార్, బఫర్ జోన్లో ఉందా, ఎఫ్టీఎల్ జోన్లో ఉందా, ప్రభుత్వ భూములు అన్ని చెప్పండి సార్ మాకు, అదే అంటున్నారు. కేవలం బ్యాంక్ లోన్ వస్తే కూడా నమ్మట్లే వాళ్ళు. మాలాంటి లాయర్స్ దగ్గరికి వచ్చి పేపర్స్ అన్ని తీసుకొచ్చి అన్ని చెక్ చేసుకొని దాని తర్వాత అది కొనడానికి బ్యాంక్ లోన్లోకి వెళ్తున్నారు. ఇదివరకైతే బ్యాంక్ లోన్ వస్తే ఇంకేంటి అన్ని కరెక్ట్గా ఉంటే బ్యాంక్ లోన్ వచ్చింది కదా అనుకునేటోళ్ళు. ఇప్పుడు అది కూడా మారింది. ఇలాంటి కొన్ని మంచివే. కానీ నేను అంటుంది పాత వాళ్ళ గురించి. ఎవరైతే అమాయకపు ఇన్నోసెంట్ హోమ్ బయర్స్ ఉన్నారో వాళ్ళు అప్పుడు మీరు ఇచ్చిన పర్మిషన్స్కి నమ్మి కొనుక్కున్నారో, ప్రభుత్వం ఇచ్చిన పర్మిషన్స్తోనే కొనుక్కున్నారు, వాళ్ళది ఇప్పుడు మీరు ఎఫ్టీఎల్ బఫర్ జోన్ అని చెప్పి ప్రభుత్వ భూములను ఇరగొట్టిన తర్వాత వాళ్ళకి మాత్రం కంపెన్సేషన్ ఇవ్వండి అంటారు. ఇప్పుడు కొత్తగా కొనే వాళ్ళైతే అంత అవేర్నెస్ వచ్చింది, మాలాంటి లాయర్స్ని కన్సల్ట్ చేస్తారు, మేము దట్ ఈస్ ఓకే, దట్స్ ఎ గుడ్ థింగ్. కానీ పాత వాళ్ళ సంగతి ఏంటి అంటారా? అలాంటి వాళ్ళ కోసం అలాంటి పోరాటం. సో ఈ కన్ఫ్యూజన్స్ లేకుండా నేనేమంటారా అంటే, పాతోళ్ళ పరిస్థితి ఏంటి, కొత్తల పరిస్థితి ఏంటి, ఇదేంటి అదేంటి, దిగువ మధ్య తరగతి, బీద వాళ్ళు, మధ్య తరగతి, వీళ్ళందరిది ఇల్లులు ఎట్లా, ఇవంతా కన్ఫ్యూజన్స్ బదులు హైడ్రా చట్టం అనేది ఒక నిర్దిష్టంగా అన్ని క్లియర్గా రాసుకొని బైలాస్ మీరు వచ్చారనుకోండి, పర్ఫెక్ట్ కదా, అప్పుడు అది బెస్ట్ కదా, అప్పుడు అందరికీ సమంగా న్యాయం జరుగుతుంది అన్నది నా ఉద్దేశం. సో హైడ్రా చట్టం తీసుకురండి అన్నది నా పోరాటం ఫస్ట్ నుంచి నేను అడిగేది. ఏదో ఒక ఆర్డినెన్స్ 374B పేరు మీద మీరు జిహెచ్ఎంసీ యాక్ట్లో హైడ్రాని కలిపడం కాదు, అది కాదు అక్కడ అమెండ్మెంట్ పేరు మీద హైడ్రాకి సపరేట్ చట్టం తీసుకురండి అన్నది నేను ఫస్ట్ నుంచి అడుగుతుంది. ఓకే, ఇప్పుడు ప్రధానంగా ఆలోచించేది ఎంఐఎంకి సంబంధించి ఫాతిమా కాలేజ్, అది మ్యాప్లో చూస్తే వాటిలన్నింటిని అబ్జర్వ్ చేస్తే తెలిసిపోతుంది అది ఎక్కడుంది ఏంటి అనేది. కానీ అది ఎఫ్టీఎల్ పరిధిలో లేదు అనేది హైడ్రా నుంచి మనకు వస్తున్న
వాదన. మరి దాని మీద మీరేం మాట్లాడతారు? అంటే మీరు అబ్జర్వ్ చేసినంత వరకు ఒక లీగల్ అడ్వకేట్గా మీరేం మాట్లాడతారు ఆ విషయంలో? ఇప్పుడు ఒకటి లీగాలిటీస్ పక్కన పెడితే, అంటే లీగల్గా అయితే అది అప్పుడు మ్యాప్స్లో చూసినా కూడా అది 100% ఫాతిమా కాలేజ్ ఆ చెరువులో ఉన్నట్టు కనబడింది. మరి అందరం అప్పుడు మేము అడిగాము, నాలాంటి వాళ్ళు అప్పుడు అది కూడా అడిగాము. ఇప్పుడు వేరే చోట్ల మీరు అక్కడిక్కడ అన్ని చోట్ల చెరువులను కాపాడుతా అని ఎఫ్టీఎల్ జోన్, బఫర్ జోన్ అని చెప్పి ఇరగొట్టేస్తున్నారు ఇల్లులు. ఇంకోటి ఏదో కాలేజ్ గోడలు కూడా అప్పుడు ఏదో ఇరగొట్టారు. వేరే కాలేజ్, ఆ కాలేజ్ పేరు చెప్పదలుచుకోను నేను. ఆ కాలేజ్ కూడా ఏదో ఇక్కడ ఎఫ్టీఎల్ జోన్ ఉందని చెప్పి దాని యొక్క ప్రహరీ గోడలు అవి కూడా ఇరగొట్టిన ఉదంతాలు చూసాను నేను. కానీ ఫాతిమా కాలేజీకి వచ్చేసరికి మాత్రం దాన్ని టచ్ కూడా చేయలేదు. అది క్లియర్గా చెరువులో కనబడుతుంది కదా, మీరు అప్పుడు ఎందుకు మరి ఫాతిమా కాలేజ్ని టచ్ చేయలేదు అంటే ఇది ఎంఐఎం కాంగ్రెస్ యొక్క దోస్తీ వలన ఏంటని చెప్పి నాలాంటి వాళ్ళు చాలామంది అడిగాం మేము. అడిగితే అప్పుడు ఏమన్నారు, ఇది ఎడ్యుకేషన్ ఇయర్ నడుస్తుంది, అకాడమిక్ ఇయర్ నడుస్తుంది కాబట్టి చాలామంది స్టూడెంట్స్కి అన్యాయం అవుతుంది, ఆ బిల్డింగ్స్ ఇరగొడతాయని ఒక ఏదో చెప్పారు సాకు. మరి నేను అడిగేది ఏంటంటే అలాంటి నేపాలే మరి చాలా చోట్ల ఇక్కడ ఎడ్యుకేషన్ అకాడమిక్ ఇయర్ గురించి మీరు బాధపడుతున్నారు. చాలా చోట్ల వాళ్ళు ఇల్లు కోల్పోయి వాళ్ళు అసలు మొత్తానికే అసలు ఇల్లులే లేకుండా వాళ్ళు రోడ్డు మీద పడ్డారు. మరి వాళ్ళ మీద మీకు ఆ జాలి కలగలేదా? సరే ఓకే, మంచిదే, మీ స్టూడెంట్స్ భవిష్యత్తు గురించి ఆలోచించారు, అకాడమిక్ ఇయర్ వేస్ట్ కావద్దు అన్నారు, ఓకే నైస్. మరి ఇవాళ రోజు మరి అకాడమిక్ ఇయర్ అయిన తర్వాత మేము దాని మీద ఆలోచిస్తామని చెప్పారు రంగనాథ్ గారు. మరి దాని తర్వాత మరి అదే విషయాన్ని అడిగితే ఇవాళ రోజు తెలంగాణ హైకోర్టులో కూడా అదొక కేసు వెళ్ళి తెలంగాణ హైకోర్టు గౌరవనీయ తెలంగాణ హైకోర్టు కూడా ఆ విషయం అడిగితే వాళ్ళు ఇప్పుడు ఏమంటున్నారు, వాళ్ళ తరపున గవర్నమెంట్ లీడర్ గారు వచ్చి అసలు అది చెరువులోనే లేదు, ఆ బిల్డింగ్స్ బయట ఉన్నాయి, అసలు అది ఎంక్రోచ్మెంట్ కాలేదు, ఎఫ్టీఎల్ జోన్లో లేదని చెప్తున్నారు. అది ఇప్పుడు ఇంకా ఇట్స్ ఇన్ సబ్జుడిస్, ఐ కెనాట్ స్పీక్ మచ్ ఆన్ దట్. ఇంకా తేలాల్సింది ఉంది ఏది నిజం ఏది అబద్ధం అనేది. బట్ మరి ఈ విషయం ముందు తెలీదా రంగనాథ్ గారికి? అప్పుడు మాట్లాడినప్పుడు అకాడమిక్ ఇయర్ అనే విషయం ఎందుకు చెప్పారు? మరి అప్పుడే చెప్పాల్సింది కదా, చెరువులో లేదా అది ఎఫ్టీఏలో లేదా బిల్డింగ్ అని చెప్పాలి కదా. అంటే మీకే క్లారిటీ లేదా? మరి అప్పుడు ఎందుకు అకాడమిక్ ఇయర్ అయిందని చెప్పారు మాకు? మరి అప్పుడే చెప్పాలి కదా ఈ విషయం. మరి ఇప్పుడు మీ లీడర్ గారు వచ్చి వేరే చెప్తున్నారు కదా. అంటే ఏంటిది? అంటే ప్రభుత్వానికి ఒక క్లారిటీ లేదా? ఏ బిల్డింగ్ ఎఫ్టీఎల్ జోన్లో ఉందా లేదా అనేది మీకు తెలీదా? మీరు కదా చెప్పాల్సింది మాకు. యు ఆర్ ద ఎన్ఫోర్స్మెంట్ అథారిటీ, రైట్? యూ షుడ్ నో మోర్ బెటర్ అబౌట్ ద లాస్. మీకే చట్టాల గురించి ఎక్కువ తెలియాలి. ఏ బిల్డింగ్ ఎక్కడ ఉన్నదని ఇప్పుడు మీరు ఆ ఉద్దేశంతో కదా వచ్చి ఇరగొట్టేస్తున్నారు. మీకు బాగా తెలుసు కదా అన్ని, అందుకే కదా అందరు మీద అది ఉంది అది లేదు ఇరగొడుతున్నారు. మరి ఇరగొట్టేస్తున్నారు కదా, అదే కదా ఎలిగేషన్స్. వితౌట్ నోటీస్ మీరు ఇరగొడుతున్నారనే ఎలిగేషన్స్. అక్కడ మినిమం 30 to 15 days నోటీస్ ఇవ్వాలండి. ఎవ్వరికి ఇవ్వలేదు. మీకు ఒక జోక్ చెప్తా వినండి, అంటే జోక్ కదా సీరియస్, బట్ నాకు ఇది అసలు ఐరనీగా అనిపించింది. ఇప్పుడు నాగార్జున గారు చాలా పెద్ద వ్యక్తి సమాజంలో, ఈజ్ అ సూపర్ స్టార్. ఆయన తలుచుకుంటే హీ కెన్ ఆల్సో కాల్ ద గవర్నమెంట్ ఆఫీషియల్స్ కానీ పెద్దవాళ్ళకి ఏమైనా తెలిస్తే ఫోన్ చేసి మాట్లాడచ్చు ఆయన. ఇప్పుడు ఒకవేళ నిజంగా నోటీస్ ఇచ్చుంటే, మీరు చట్టపరంగా వెళ్ళి నాగార్జున గారికి కూడా ఇదే విధంగా నోటీస్ ఇచ్చుంటే ఆ రోజు అది ఆయన ముందే లంచ్ మోషన్ పాస్ చేసుకుని స్టే తెచ్చుకునేవారు కదా. అంటే దీని మీనింగ్ ఏంటి? మీరు నాగార్జున గారికి కూడా నోటీస్ ఇవ్వలేదు అనేది కదా మీనింగ్. అక్కడ క్లియర్గా ఇచ్చుంటే ఆయన స్టే తెచ్చుకున్నాడు కదా వెళ్ళి. సింపుల్ లాజిక్. అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే నాగార్జున గారు కూడా మీరు నోటీస్ ఇవ్వకుండా డైరెక్ట్ కూల్చేశారు అక్కడ. ఎగ్జాక్ట్ క్లియర్గా తెలుస్తుంది అక్కడ, అవునా కదా? అలా నోటీసులు ఇవ్వకపోవడం వల్ల ఎంతోమంది గర్భిణీ స్త్రీలు కావచ్చు, చంటి బిడ్డలను వేసుకొని బయటకు వచ్చేసి, అంటే ఇంకా వెంటనే అర్లీ మార్నింగ్ సిచ్యువేషన్లో వచ్చి కూల్చేసిన ఘటనలు కూడా మనం చాలా చూసాం. అంటే తిండి ఉండదు, ఏమి ఉండదు, వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలో కూడా తెలియదు, సొంత ఇల్లును వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళాలో కూడా తెలియదు. అలాంటి పరిస్థితులలో పబ్లిక్ ఆ టైంలో సిచ్యువేషన్లో ఫేస్ చేస్తూ వస్తున్నారు. అంటే ఏంటి అసలు న్యాయం అనేది ప్రజలకు లేదంటారా? ఏం చెప్తారు దీని విషయంలో? అలాంటి హృదయ విదారకమైన ఘటనలు సంఘటనలు చూశాను కాబట్టి నాలాంటి వాడు ఇవాళ రోజు బాధతో ఇవన్నీ మాట్లాడుతున్నాను. నేను ఇప్పటికైనా చట్టం తీసుకురండి అంటున్నా. నేను అదే చెప్తున్నాను. నేను అలాంటివి చూశాను. నేను ఫస్ట్ డే నేను చెప్పాను కదా మీకు, నాగార్జున గారు ఉదంతమైనప్పుడే నేను ఇవన్నీ మాట్లాడానని. అప్పుడు ఇంక ఇవన్నీ జరగలేదు. అప్పుడే ఎవరైనా నేను యాంటిసిపేట్ చేశాను, ముందే ఊహించా నెక్స్ట్ ఇలా వెళ్తే ఏంటి పరిస్థితి అని అడిగా. అప్పుడు ఎవరు అట్లేమి ఉండదు ఇది అన్నారు. కానీ నేను అనుకున్నట్టుగానే ఊహించినట్టుగానే ఇప్పుడు అన్నీ అవుతూ వచ్చాయి. ఇప్పుడు తెలంగాణ హైకోర్టులో కానీ ఇతరత్ర కోర్ట్స్లో కానీ రకరకాలుగా వందల కొద్ది కేసులు పడ్డాయి. అందులో 63 ఇప్పుడు అందులో కంటెంప్ట్ పిటిషన్స్ ఆయన మీద పడ్డాయి. అంటే ఇంకా పెరిగే అవకాశం 100% పెరుగుతాయి. నేను ఇదే మాట ఆ రోజు రంగనాథ్ గారితో కూడా అన్నా, సార్ మీరు వెళ్ళే దూకుడు మీద, హైడ్రా వెళ్ళే దూకుడు మీద ఖచ్చితంగా మీకు కేసులు ఇంకా ఎక్కువైతే కానీ తక్కువ. ఆల్రెడీ ఒక హైకోర్టు అడ్వకేట్గా చెప్తున్నాను, ఆల్రెడీ ద కోర్ట్స్ ఆర్ బర్డెన్ విత్ సో మెనీ కేసెస్. మాకు చాలా కేసెస్ ఉన్నాయి, కోర్ట్స్కి ఇప్పటికే చాలా కేసెస్ ఉన్నాయి. ఇప్పుడు మీ కేసెస్ కూడా ఇంకా ఎక్కువ అయితే అదనపు బర్డెన్ అవుతుంది కోర్ట్స్కి. సో దానికోసమే స్పెషల్ కోర్ట్స్ ట్రిబ్యునల్స్ పెట్టండి అని కూడా అడిగింది ఆ రోజు. అందుకే నేను రంగనాథ్ గారు, దీనికే మీరు స్పెషల్ ట్రిబ్యునల్స్ పెట్టండి, బాధితుల తరపున అక్కడ ఉంటుంది, ఒక రిడ్రెసల్ కమిటీ లాగా ఉంటుంది, ప్లస్ అవతల వాళ్ళు ఎవరైతే వీళ్ళకి ఇల్లీగల్గా పర్మిషన్స్ ఇచ్చారో ప్రభుత్వ అధికారులు కానీ అప్పుడు, లేకపోతే బిల్డర్స్ మోసం చేశారో వాళ్ళని కూడా ప్రాసిక్యూట్ చేయడానికి ఆ ట్రిబ్యునల్స్ మనకు వస్తాయి. అన్నిటికీ ఒక స్పెషల్ ట్రిబ్యునల్స్ పెట్టండి, హైడ్రా ట్రిబ్యునల్స్ అని పెట్టండి, హైడ్రా కోర్టులు పెట్టండి. అప్పుడు నిజంగా ఫాస్ట్గా అవుతుంది, బాధితులకి న్యాయం దొరికే ఛాన్సెస్ ఉంటాయి. మీకు కూడా మీరు వెళ్ళే దూకుడు మీద ఇన్ని కేసులు అవుతున్నాయి కాబట్టి మీకు కూడా ఒక క్లియర్గా ఒక ట్రిబ్యునల్ ఉంటుంది. అంటే ఇట్స్ వెరీ వెల్ టేకన్, నేను చేస్తా ఖచ్చితంగా అన్నారు. అంటే ఒకవేళ ట్రాన్స్ఫర్ అవ్వడమో లేకపోతే న్యాయ సలహాకి వెళ్ళడమో ఒకవేళ చర్యలు తీసుకున్నారే అనుకోండి, రంగనాథ్ గారిని ట్రాన్స్ఫర్ చేయడం లేకపోతే వేరే డిపార్ట్మెంట్కి
పంపించారు అనుకోండి, నాకు తెలిసి పబ్లిక్లో ఒక రకమైన సంతోషం వచ్చే అవకాశం ఉంటుంది అంటారు. ఎలా సేమ్ అదే ప్రాసెస్ ఉండే అవకాశం ఉంటుంది? ఇప్పుడు నేనేమంటానంటే నేను ఒకటి చెప్తాను వినండి, నా పర్సనల్ ఒపీనియన్. ఇప్పుడు రంగనాథ్ గారిని ట్రాన్స్ఫర్ చేస్తాను, లేకపోతే ఆయన ఇక్కడ నుంచి రిప్లేస్ చేస్తాను, అక్కడ ఏమీ జరగదని నా ఉద్దేశం. ఎందుకంటే ఆయన ప్లేస్లో వేరే ఎవరు వచ్చినా కూడా ఆయన కూడా ఇంకా దీని పరంగా ఇక్కడ మీకు రూట్ కాజెస్ సరిగ్గా లేనప్పుడు ఎవరు వచ్చినా అదే ఒరవడి కంటిన్యూ అవుతుంది. సో నేను అదే చెప్తున్నా, ఫస్ట్ నుంచి కూడా అదే చెప్తున్నా. రంగనాథ్ గారు పర్సనల్గా నాకు ఇష్టం చాలా. ఈజ్ అ వెరీ గుడ్ బ్యూరోక్రాట్, ఈజ్ అ వెరీ గుడ్ ఆఫీసర్. ఆయన పని ఆయన చేసుకునే వెళ్ళి ఒక నిబద్ధత గల ఒక అధికారి ఆయన, అందులో ఎటువంటి డౌట్ లేదు. కానీ ప్రభుత్వం ఈ చట్టాలు తీసుకురావాల్సింది ఎవరు? రంగనాథ్ గారు కాదు కదా. రంగనాథ్ గారు ప్రతిపాదించగలుగుతారు. సో ఆ నిబద్ధత, ఆ చట్టాలను తీసుకొచ్చే ఒక పవర్ ఎవరికి ఉంటుంది? తెలంగాణ గవర్నమెంట్కి ఉంటుంది. సో రేవంత్ రెడ్డి గారి సర్కారు ఇవాళ రోజు ఏదైతే తెలంగాణలో ఉందో వాళ్ళు ఈ బిల్లుని పాస్ చేయాలి అసెంబ్లీలో, హైడ్రా బిల్లుని. అది హైడ్రా చట్టం కింద అవ్వాలి. అందులో ఇవన్నీ ప్రతిపాదనలు నేను చెప్పినవి కొన్ని, ఇంకా చాలా పెద్ద పెద్ద న్యాయ నిపుణులు, గొప్ప గొప్ప మేధావులు ఉన్నారు తెలంగాణలో. వాళ్ళని ఒక కమిటీ ఫామ్ చేయండి. ఫస్ట్ కమిటీ ఫామ్ చేసి మీరు ఆ హైడ్రా బిల్లుని ఒకటి కాన్స్టిట్యూట్ చేసి హైడ్రా బిల్లు డ్రాఫ్ట్ చేసి అన్ని నేను చెప్పినట్టుగా పునరావాస చట్టము, కంపెన్సేషను, హైడ్రాకి చట్టబద్ధత, ఇంకా ఏమేమి వాళ్ళు ఏమేమి చేయొచ్చు, ఏమేమి చేయకూడదు, బాధితుల పరిస్థితి, ఇలాంటి వాళ్ళు అమాయక బాధితులకైతే వాళ్ళకి ఎట్లా ఇవ్వాలి, మీరు దొంగగా మీరు నిజంగా ఉండి ఎంక్రోచ్ చేసి మీరు కబ్జాలు చేస్తే వాళ్ళకి ఖచ్చితంగా శిక్షలు పడాలి. అలాంటి వాళ్ళు బాధితుల కింద రారు. అలాంటి వాళ్ళ మీద చట్టపరమైన శిక్షలు పడాలి. సో అవి ఉండాలి. అంటే ఈ వ్యత్యాసమే చెప్పాలి. ఇన్నోసెంట్ హోమ్ బయర్స్కి, నిజంగా ల్యాండ్ గ్రాబర్స్ అండ్ ఇల్లీగల్ ఎంక్రోచర్స్కి ఈ డిఫరెన్స్ ఉండాలి. ఇవన్నీ క్లియర్గా మీకు హైడ్రా చట్టంలో వస్తాయి. అవన్నీ దానికే తెలంగాణ గవర్నమెంట్ ఒక మేధావుల ఒక కమిటీ పెట్టి ఇవన్నీ చేసి ఒక బిల్లు కింద వస్తే అప్పుడు ఖచ్చితంగా ఈ చట్టభద్రత వస్తుంది, ఒక హైడ్రా బిల్ వస్తుంది. అప్పుడు ఈ తెలంగాణ ప్రజలందరికీ న్యాయం జరుగుతుంది. అంతేగాని కేవలం మీరు రంగనాథ్ గారిని మారిస్తే ఏమొస్తుందండి? రంగనాథ్ గారు ఈజ్ నాట్ ఏ లా ఎన్ఫోర్సర్, ఈజ్ ఓన్లీ లా ఎన్ఫోర్సర్. అంతేగాని ఆయన లా ఇనాక్ట్ చేయగలుగుతారు కానీ హీఈస్ నాట్ ఏ లా మేకర్ కదా. లా మేకర్ ఎవరు ఇక్కడ? తెలంగాణ గవర్నమెంట్, రేవంత్ రెడ్డి గారి సర్కారు. వాళ్ళు కదా లా మేక్ చేయాలి. అంటే అక్కడ లా చట్టాన్ని, ఆ చట్టాన్ని హైడ్రా బిల్లు పాస్ చేస్తే హైడ్రా చట్టం కింద తీసుకురావాల్సిన అధికారం కానీ బాధ్యత కానీ రేవంత్ రెడ్డి గారి సర్కార్కు ఉంది. మరి వాళ్ళు చేయాలి. రంగనాథ్ గారిని మారిస్తే ఏమొస్తుందండి? అవును, అంటే చాలా మంది ప్రజలు ఏమనుకుంటారంటే ఆదేశాలు తొలగించాలని జారీ చేశారు, మీరు దానికి క్లారిటీ ఇచ్చారు. చాలామంది ఆయన తొలగిస్తారేమో, మొత్తానికే తీసేస్తారేమో అన్న ఆలోచనలో పబ్లిక్ ఉన్నట్టు అనిపిస్తుంది. దానికి సంబంధించి ఒకటి అనిల్ గారు, ఒకటి ఏంటంటే రంగనాథ్ గారి మీద ఇప్పుడు తెలంగాణ హైకోర్టు, గౌరవనీయ తెలంగాణ హైకోర్టు వారు ఎందుకు ఒక ఫ్రస్ట్రేటెడ్గా ఒక ఇది ఎందుకు అయ్యారంటే ఈ 63 పైచిలకు కంటెంప్ట్ పిటిషన్స్ పడ్డాయి. అంటే మీరు ధిక్కరించారు కాబట్టే కదా ఒకసారి రాకుండా. అంటే లా అనే ఇనాక్ట్మెంట్ ఒక లీగల్ బాడీ, ఒక గౌరవనీయ మన రాష్ట్రానికే హైయెస్ట్ కోర్టు, అవునా కదా తెలంగాణ హైకోర్టు. అలాంటి వాళ్ళు మిమ్మల్ని ఇన్ని కేసులు మీ మీద కంటెంప్ట్ పిటిషన్స్ పడినప్పుడు మీరు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వకుండా ఒక నెగ్లిజెంట్ బిహేవియర్ వల్ల ఇవాళ రోజు అది కోర్టు ధిక్కారం కింద పరిగణించి ఇమీడియట్గా ఆయన రిమూవ్ చేయండి అని చెప్పి ఇవ్వడం జరిగింది. సో అందులో గౌరవనీయ తెలంగాణ హైకోర్టు చేసిన 100% వాళ్ళ యొక్క డిస్క్రిషనరీ పవర్స్ ఖచ్చితంగా కరెక్ట్ పనే చేశారు. అందులో దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. చట్టాలను గౌరవించాల్సిన బాధ్యత మీకుంది. మీరు ఒక ప్రభుత్వ ఉద్యోగి, ఒక పెద్ద అధికారి అయితే డెఫినెట్గా ఆ అధికారులు అయ్యుండి ఇంకా మీరు చట్టాన్ని ఇంకెక్కువ గౌరవించాలి. అలాంటిది మీరే అదే కదా అన్నారు, ఒక బ్యాడ్ ప్రెసిడెంట్ మీరు సెట్ చేస్తున్నారు, చాలా తప్పిదని గౌరవనీయ తెలంగాణ హైకోర్టు అదే చెప్పారు అక్కడ. సో అందుకనే మీరు గౌరవనీయ తెలంగాణ హైకోర్టు యొక్క ఆర్డర్స్ మీరు పాటించాలి. మీరు పాటించకపోతే ఇలాంటి పర్యావసనాలు వస్తాయి అన్న దానికి ఇది ఒక రంగనాథ్ గారి ఉదంతం ఒక ఎగ్జాంపుల్. అండ్ ఇంకోటి గౌరవనీయ హైకోర్టు ఇంకోటి కూడా అన్నారు. అసలు ఈ హైడ్రా అనేది గ్రీక్ మైథాలజీలో ఒక 9 తలల ఒక జంతువు అనమాట. సో అది ఎప్పుడు దాన్ని తల కట్ చేసి ఇంకో తల వస్తూ ఉంటుంది. సో అలా గ్రీక్ మైథాలజీ నిజంగా హైడ్రా లాగా మీరు బిహేవ్ చేస్తున్నారు అన్న మాట కూడా అక్కడ కామెంట్స్ కూడా అక్కడ అలాంటి అబ్జర్వేషన్స్ కూడా చెప్పడం జరిగింది గౌరవనీయ తెలంగాణ హైకోర్టు వారు. నిజంగానే వీళ్ళ బిహేవ్ చేస్తున్నారు. ఇలా ఒక చోట ఒక కేసు వేసి అక్కడ వద్దనే లోపల ఇంకో చోట వీళ్ళు ఇంకోటి ధిక్కరణ చేస్తున్నారు. అట్లా అన్ని చోట్ల ధిక్కరాలు చేసుకుంటూ వెళ్తున్నారు అన్న ఉద్దంతంగా అలా ఎగ్జాంపుల్ ఇవ్వడం జరిగింది. అంటే మొదట్లోనే కోర్టు ఖచ్చితంగా హాజరు కావాలని చెప్పింటే ఇంత దూరం వచ్చేది కాదంటారా? అంటే మొదట్లోనే మీరు ఖచ్చితంగా హాజరు కావాలని చెప్పింటే మొదటి కోర్టు ధిక్కరినప్పుడు ఇంత దూరం వచ్చేది కాదు కదా. ఇప్పుడు ఒక కేసు కదండి, చాలా కేసులేనే. ఆయన చాలాసార్లు ఒకసారి ఫిజికల్గా వచ్చారు, మిగతా టైంలో అన్నింటిలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కూడా వర్చువల్గా కూడా అటెండ్ అయ్యారు. ఆయన రావడం గురించి కాదు, అక్కడ ఇస్తున్న ఆర్డర్స్ని పాటించట్లేదు. మెయిన్ ఆయన రావడం గురించి కాదు అక్కడ కోర్టుకి. ఇప్పుడు వర్చువల్గా కూడా రావచ్చు, ఆయన వచ్చారు కూడా పలుసార్లు, అది కాదు అక్కడ. ఇచ్చిన ఆర్డర్స్ ధిక్కరిస్తున్నారు. ఇప్పుడు లోతుకుంటే ఇష్యూ అప్పుడే కదా ఇదంతా. లోతుకుంటప్పుడు ఏంటో స్టేటస్కే ఉంది అక్కడ. స్టేటస్కే ఉన్నప్పుడు మీరు అక్కడ ప్రభుత్వం కానీ ఆ ప్రైవేట్ పార్టీస్ కానీ ఎవరు వెళ్ళొద్దు, అది స్టేటస్కి అట్లానే ఉండనియండి అంటే మీరు కోర్టు
ఆర్డర్స్ని ధిక్కరిస్తూ మీరు హైడ్రా బుల్డోజర్లు వేసుకొని వచ్చి ఆ ఫెన్సింగ్లను తీసేస్తే ఎట్లా? అది కోర్టు ధిక్కరణ అన్నట్టే కదా. దానికే కదా గౌరవనీయ తెలంగాణ హైకోర్టు ఇవాళ రోజు అంత సీరియస్గా రెస్పాండ్ అయ్యే వాళ్ళు ఇమీడియట్గా ఆయన తొలగించమని చెప్పి అంటం జరిగింది. ఇన్ని కేసులు ఉన్న వ్యక్తి ఈయన ఒక్కరేనా? గతంలో ఎవరైనా ఇన్ని కోర్టు ధిక్కరణ కేసులు ఉన్న వాళ్ళు ఉన్నారు? నేను అదే చెప్పా కదా ఇప్పుడు దీనికి పాడ్కాస్ట్ ఫస్ట్లోనే అదే చెప్పాను. నాకు తెలిసి తెలంగాణలో కానీ అండ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఇన్ని కోర్టు ధిక్కరణలు పడిన ఏకైక అధికారి మరి రంగనాథ్ గారు అయి ఉండొచ్చు. బట్ వాట్ ఎవర్ ఇట్ మైట్ బి, నేనేమంటారు అంటే రంగనాథ్ గారు ఆయన ఒక అధికారి అండి. నేను చెప్పినట్టు సరే ఆయన కోర్టు ధిక్కరించారు, వాట్ ఎవర్ ఇట్ ఈస్ హీ హాజ్ ఇస్ లీగల్ ఫైట్ టు డూ. సో అదే ఆయన కోర్టుకి ఏం సమాధానం చెప్పుకుంటారు ఏంటనేది అది లీగల్గా వాళ్ళు చూసుకుంటారు, వాళ్ళకి గవర్నమెంట్ ప్లీడర్ చూసుకుంటారు. అండ్ తెలంగాణ హైకోర్టు దాని ప్రకారంగా బేస్డ్ ఆన్ ద మెరిట్స్ ఆఫ్ ది కేసెస్ దే విల్ టేక్ ఎన్ యాక్షన్. తెలంగాణ హైకోర్టు వారు అది ఒక లీగల్ ప్రొసీజర్ హ్యాస్ ఇట్స్ ఓన్ కోర్స్ టు డూ, ఓన్ లీగల్ ప్రొసీజర్స్ టు డూ. నేను చెప్పేది ఏంటంటే ఇప్పటికైనా మన రాష్ట్ర ప్రభుత్వం గురించి అంటారు, తెలంగాణ ప్రభుత్వం రంగనాథ్ గారిని ఈజ్ జస్ట్ అన్ లా ఎన్ఫోర్సర్ అంతే, ఈజ్ నాట్ ఎ లా మేకర్. తెలంగాణ ప్రభుత్వం ఒక లా మేకర్. వాళ్ళు ఈ హైడ్రా చట్టం తీసుకురండి, ఇప్పటికైనా బిల్ పాస్ చేయండి అసెంబ్లీలో, హైడ్రా బిల్ పాస్ చేసి హైడ్రా చట్టం తీసుకురండి. మీరు హైడ్రా పర్మనెంట్గా ఉంచుదాము, మంచిగా ఒక మంచి ఉద్దేశానికి మీరు ఏదైతే ఉద్దేశం ఉందో, చెరువుల్ని, నాలాల్ని, పార్క్స్ని, గవర్నమెంట్ భూముల్ని కాపాడదాం అన్న ఉద్దేశం ఉందో ఆ ఉద్దేశం మంచిదే. కానీ ఆ ఇంప్లిమెంటేషన్లో తేడాల వల్లే కదా ఇవన్నీ గొడవలు అవుతున్నాయి, ఇంతమంది ప్రజలు బాధపడుతున్నారు. సో చట్టం కింద తీసుకొస్తే, హైడ్రా చట్టం కింద ఇప్పటికైనా అసెంబ్లీలో పాస్ చేస్తే హైడ్రా బిల్లుని, అప్పుడు ఇవన్నీ కరెక్ట్ నిర్ధారణ, కరెక్ట్ లాస్ ఉంటాయి, కరెక్ట్ చట్టాలు ఉంటాయి, నిర్దిష్టమైన చట్టం ఉంటుంది హైడ్రాకి. సో దాని ప్రకారంగా బాధితులకు కూడా అన్యాయం జరగకుండా న్యాయం జరిగే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. సో చూశారు కదా, హైడ్రా కమిషనర్ని తొలగించాలంటూ హైకోర్టు అయితే ఆదేశాలు జారీ చేసింది. ఇందులో భాగంగానే ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది, మరి ఆయన్ని తొలగిస్తారా లేదా న్యాయ సలహాకి ముందుకెళ్తారా అనే విషయాలపై స్పష్టంగా, అదేవిధంగా చట్టాన్ని తీసుకొస్తే బాగుంటుందని చెప్పేసి కూడా కృష్ణకాంత్ గారు చెప్తున్నారు. చూస్తూనే ఉండండి వేద టీవీ.